ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు రెండవ రాకడపై, క్రైస్తవ విశ్వాసం గురించి మరియు విశ్వాసులకు కలగబోయే నిత్య జీవం యొక్క వాగ్దానం గురించి తెలియజేస్తున్నాడు. మునుపటి వచనాలలో పౌలు కొలస్సీలను భూ సంబంధమైన వాటిపై కాకుండా పైనున్న వాటిపైనే మనస్సు పెట్టుకోవాలని మరియు వారి పాప స్వభావాన్ని చంపివేయాలని తెలియజేశాడు. ఈ వచనం మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అనే మాటతో ప్రారంభమవుతుంది. ఇది విశ్వాస జీవితంలో క్రీస్తు కేంద్రీకృతను నొక్కి చెబుతుంది. క్రైస్తవులకు యేసుక్రీస్తు కేవలం ఒక చారిత్రాత్మక వ్యక్తి లేదా నైతిక గురువు కాదు. వారి జీవితానికి ఆయనే మూలం మరియు పోషకుడు. విశ్వాసులు తమ గుర్తింపును మరియు నిత్య జీవాన్ని పొందుకునేది ఆయనలోనే. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అనే మాట ఆయన రెండవ రాకడను సూచిస్తుంది. క్రీస్తు తిరిగి వస్తాడనే విశ్వాసం మరియు నిరీక్షణ విశ్వాసులను నమ్మకంగా జీవించడానికి మరియు శోధనలు, పరీక్షలు, హింసలను ఎదుర్కొంటూ పట్టుదలతో ఉండడానికి ప్రేరేపిస్తుంది. ఈ వచనంలోని రెండవ భాగంలో మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు అని వ్రాయబడి ఉంది. ఇది యేసుక్రీస్తును అనుసరిస్తూ ఉన్న వారికి కలగబోయే భవిష్యత్తు మహిమను గురించి తెలియజేస్తుంది. విశ్వాసి దైవిక మహిమలో పాలు పంచుకోవడం అనేది దేవుని సన్నిధిలో సంపూర్ణ ఆనందాన్ని అనుభవించడం అనే అంతిమ గమ్యాన్ని సూచిస్తుంది. క్రైస్తవ విశ్వాసానికి పునరుత్థానం మరియు మరణాంతర మహిమ ఇవే కేంద్రంగా ఉన్నాయి. ఈ వచనం క్రీస్తు మరణం మరియు పునరుత్థానం రెండింటిలోనూ విశ్వాసితో ఐక్యతను మరియు నిత్య జీవానికి లేపబడతాడనే హామీని నొక్కి చెబుతుంది. ఇది విశ్వాసులు క్రీస్తు పోలికలోకి మారడాన్ని మరియు ఆయన మహిమలో వారి భాగస్వామ్యాన్ని కూడా సూచిస్తుంది. దేవుని మహిమ అనేది మానవ అవగాహనకు అతీతమైన దేవుని ప్రకాశవంతమైన వైభవం మరియు ఘనత. బైబిల్ అంతటా దేవుని మహిమ ఆయన ఉనికి, శక్తి మరియు పవిత్రతతో ముడిపడి ఉంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండువాడెవడును పాపము చేయడు. పాపము చేయువాడు ఎవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు అని. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలే అనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును, విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓడ్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే.
ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమును దండన పొందుదురు. ఏలే మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి అని. సహోదరి సహోదరులారా, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మాకు జీవమై ఉన్న నీవు ప్రత్యక్షమైనప్పుడు మేమును నీతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదుమని, మా జీవితానికి మూలం మరియు పోషకుడవు నీవేనని, మేము మా గుర్తింపును మరియు నిత్య జీవాన్ని పొందుకునేది నీలోనేనని తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, నీ యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన మేము నీవు పవిత్రుడవై ఉన్నట్టుగా మమ్మును మేము పవిత్రము చేసుకొని నీలో నిలిచి ఉండే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని మేము విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మమ్మును మేము కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు నిత్య జీవార్థమైన నీ కనికరము కొరకు కనిపెట్టుచు నీ ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుటకు కృపచూపమని, తొట్టిల్లకుండా మమ్మను కాపాడి నీ మహిమ ఎదుట ఆనందముతో మాలో ప్రతి ఒక్కరిని నిర్దోషులనుగా నీవే నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.